వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు. ప్రజలకు ఎలాంటి సమస్యలైనా పరిష్కరిస్తామని తెలిపిన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రాజలింగం. క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన వీకే పాండియన్. ఎన్నికల్లో ఓటమికి బీజేడీ నేతలకు క్షమాపణ తెలుపుతూ రాజకీయాలకు దూరం. హైదరాబాద్ నగరం మణికొండలో కారు బీభత్సం. ఇద్దరికి తీవ్ర గాయాలు. కేసు నమోదు చేసి ఎంక్వైరీలు చేస్తున్న పోలీసులు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రాజలింగం మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా ఈ ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు చేసుకుంటే వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 5-6 ఏళ్ళు అవుతుంది. రాసి ఒకటి రాసి చేస్తే నేను ఫార్వర్డ్ చేస్తే మనం రాపియాలి. యూఎస్సీ నెంబర్ రాయలేదా? మీరు ఇచ్చిన అప్లికేషన్ అది టిక్ చేసి యూఎస్సీ నెంబర్ రాసిన వాళ్ళమే కరెక్ట్గా ఎంట్రీ అయింది. అది రాయకుంటే లాగిన్స్ అని ప్రజావాణి ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము అన్ని మున్సిపాలిటీలలో స్టార్ట్ చేయమని చెప్పారు. దానిలో భాగంగా ఈరోజు మా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజావాణి మీద ఎవరైనా వాళ్ళ సమస్యల మీద దరఖాస్తులు ఇచ్చినట్టయితే అవి రిసీవ్ చేసుకుంటాము. దాని మీద నెక్స్ట్ దాని మీద యాక్షన్ తీసుకొని పరిష్కారం చేయడానికి ఆలోచన చేస్తామని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నా. మీ సమస్యలు ఏమన్నా ఉంటే దరఖాస్తు రూపంలో మాకు అందజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవ్రీ మండే ప్రతి మండే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తాం. మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి కాజీపల్లి చౌరస్తాలో ఓ వెల్డింగ్ షెడ్ లో కెమికల్ ట్యాంకర్స్ కు వెల్డింగ్ చేస్తుండగా కెమికల్ ట్యాంకర్ పేలిపోయింది. పేలుడు దాటికి చుట్టుపక్కల ఉన్న పలు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. వెల్డింగ్ చేస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని సూరారం మల్లారెడ్డి హాస్పిటల్ కు దుండిగల్ పోలీసులు తరలించారు. ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ సన్నిహితుడు వీకే పాండియన్ క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు.
ప్రజలకు సేవ చేయాలనే తన కల ఐఏఎస్ అధికారిగా నెరవేరిందని చెప్పారు. ఎన్నికల్లో బీజేడీతో కలిసి పనిచేసిన ప్రత్యుత్తర రాజకీయ వ్యూహాలను ఎదుర్కోలేకపోయానని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటమిపై బిజు జనతాదళ్ పార్టీ నేతలకు క్షమాపణలు తెలుపుతూ రాజకీయాలకు దూరమవుతున్నట్లు వెల్లడించారు. Jai Jagannath. I come from a very humble family and from a small village. My dream since childhood was to join the IAS and serve the people. Lord Jagannath made it happen. Because of my family from Kendrapada, I came to Odisha. From the day I set my foot in the soil of Odisha, I have received immense love and affection from the people of Odisha. From Dharamgarh to Rourkela to Mayurbhanj to Ganjam, I have tried to work very hard for the people. 12 years ago, I joined the Chief Minister's office. It was an honor to be working for Shri Naveen Patnaik. The experience, the learning I had from him is for lifetimes. His grace, leadership, ethics, and above all his love for the people of Odisha always inspired me. His expectation from me was to implement his vision for Odisha, and we successfully crossed many milestones in health, education, poverty reduction, sports, investment, women's empowerment, infrastructure, and also in temple and heritage projects. Working for the youth, school and college children gave me great satisfaction. My own childhood memories of studying in a government school helped me to implement the Honorable Chief Minister's vision for school transformation under 5T. During COVID, we traveled to almost all 30 districts to ensure that the health infrastructure is ready to serve the people. In this time, we faced two super cyclones, Fani and Phylin, and we really worked hard to save every precious life. I left the IAS taking voluntary retirement and joined the Biju Janata to assist my mentor Shri Naveen Patnaik. My only intent was to help him as anyone would do for his mentor or family. I would like to set straight certain perceptions and narratives. Perhaps it has been my shortcoming that I have not been able to effectively counter some of these political narratives at the right time. I reiterate that I came to politics to help my mentor Shri Naveen Patnaik ahead of the grueling elections, and I had no desire whatsoever for a specific political post or power. Therefore, I was neither a candidate nor was I holding any post in Biju Janata Dal. For the last 12 years, I have tried to work from చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ కార్యకర్త రాజేంద్ర సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది. కుప్పంలో నీతి నిజాయితీ ఉన్న వైసీపీ కార్యకర్తలు ధైర్యంగా ఊర్లలో తిరుగుతున్నామని, అక్రమాలు అన్యాయాలు చేసిన రెస్కో చైర్మన్ సెందిల్ పరార్ అయ్యాడని వీడియోలో పేర్కొనడం కుప్పంలో హాట్ టాపిక్ గా మారింది. అధికారంలో ఉన్నప్పుడు అవినీతి ద్వారా కోట్లు కూడగట్టుకోవడం మినహా కార్యకర్తలకు ఏమీ చేయలేకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని రాజేంద్ర నిప్పులాంటి నిజాలను వీడియో సందేశంలో పేర్కొన్నాడు. కుప్పంలో ప్రధాన వైసీపీ నాయకులు ఊరు వదిలి పారిపోతే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. కార్యకర్తలు పట్టించుకోలే పనికిరాని నా కొడుకులు, మన పార్టీ వాళ్ళు, లీడర్స్, మన భరత్ గారు కానీ, షిందిల్ గారు కానీ, ఇంకోటి కానీ, వీళ్ళే తోపులు, వీళ్ళే తురుములు. పది 15 ఏళ్ళ నీకు కూడా ఉంటాయి. మరి వద్దు, నేను మాట్లాడకూడదు. ఇంటికి వస్తే మనిషిని మాట్లాడించే శక్తి కూడా నీకు లేదు. లాస్ట్ గేమ్ చేసి సజ్జలు, జొన్నలు, రాగులు మొత్తం ముంచి దింగిరి టోటల్గా. నా బాధ ఏమరంటే, ఇప్పుడు నేను కుప్పంలో ఉన్నాను, ఒక పంచాయతీ పార్టీకి పనిచేసినాను. నువ్వు ఎంత నీ పేరు చెప్పా, కుప్పంలో దింగేసినావు. నేను నమ్ముకున్న కొడుకు ఏం
కావాలి ఇప్పుడు? మేము చచ్చిపోవాలన్నాడా? ఏయ్, నీకు ప్లస్ ఉంది, ప్లస్ కాదు నీకు మైనస్ ఉంది, మాకు ప్లస్ ఉంది. ఏం తెలుసా, మేము నీతి నిజాయితీగా మంచిగా ఉంటుంది. ఎవడు సొమ్ము తినలే. తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా వైసీపీ కార్యకర్తలైనా కలిసి మెలిసి ఉంటే మేము లంచ కొడుకు బాగా అనవసరం గొడవలు పెట్టి అనవసరమైన పంచాయతీ పెట్టుకొని అనవసరంగా తిని 600 కేజీల కేకులు ఇప్పుడు కట్ చేస్తూ కేకుని అయితే పంచాయతీ. నిజమైన కార్యకర్తలను నమ్మలేదు. దొంగ నా కొడుకులను పక్కలో పెట్టి దొంగ అయిపోతే నువ్వు. నిన్ను నమ్మేది ఎవరు నమ్మలేను. 15 ఏళ్ళు నీతో పాటు ఉంటే నువ్వు ఏమిలే మాకి కార్యకర్తలకి. ఇంటి దగ్గరికి వస్తే మాట్లాడే కూడా టైం లేదు నీకు. ఏమే సరే చూద్దామంట. ఇది నీ బతుకు. అధికారం ఉంది కదా అని అహంకారం పడితే ఇలా ఉంటుందన్న ఖచ్చితంగా. మనిషికి విలువిచ్చే నేర్చుకో. ఇంకా నేర్చుకుంటావు నువ్వు పంచాయతీ. యాంటీ రాజకీయాలు నీ పార్టీలో ఉండే వాళ్ళకి నువ్వే బోర్డునామాలు పెట్టేది, నీకు వాళ్ళ బోర్డునామాలు పెట్టేది. నీకెంత వచ్చింది, నాకెంత వచ్చింది, నాకెంత వచ్చింది, నీకెంత వచ్చింది, ఇది పంచాయతీలు. హైదరాబాద్ నగరంలోని మరికొండలో కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో 2కి తీవ్ర గాయాలయ్యాయి. కారు నడిపిన వ్యక్తి మైనర్ బాలుడిగా తెలుస్తోంది. పోలీసులు సమాచారం అందుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఎన్ని ఇయర్స్ ఉంటాయా నాకు? ముందర ఎన్ని ఇయర్స్ ఉంటాయా నాకు? ముందర ఎన్ని ఇయర్స్ ఉంటాయా నాకు? ముందర ఎన్ని ఇయర్స్ ఉంటాయా నాకు? రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నేత కార్మికుడు వెల్లి హరిప్రసాద్ కు అరుదైన గౌరవం దక్కింది. ప్రధానమంత్రి మోడీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందింది. ఈ మేరకు ఢిల్లీ వెళ్లి ప్రమాణ స్వీకారంలో సిరిసిల్ల నేత కార్మికుడు వెల్లి హరిప్రసాద్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి మోడీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనడం తనకు చాలా సంతోషం కలిగించిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
పేరు వెల్ది హరిప్రసాద్, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. నేను చేనేత కార్మికుడిని. గతంలో G20 లోగో మేసి దేశ ప్రధాని మన్ననలు కూడా పొందినాను. ఇప్పుడు మన దేశ ప్రధాని 3వసారి ప్రధానమంత్రి కావడం, ఆ ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారానికి నిజంగా నిరుపేద చేనేత కార్మికుడిని గుర్తించి ఆహ్వానం పంపించడం నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఇది చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతి భవన్ కు నాకు ఆహ్వాన పత్రిక అందింది. నేను రావడం కూడా జరిగింది. ఢిల్లీలో ఉన్నా. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రమాణ స్వీకారానికి నాకు ఆహ్వానం రావడం జీవితంలో మర్చిపోలేని రోజు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు. ప్రజలకు ఎలాంటి సమస్యలైనా పరిష్కరిస్తామని తెలిపిన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రాజలింగం. క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన వికే పాండియన్. ఎన్నికల్లో ఓటమికి బీజేడీ నేతలకు క్షమాపణలు తెలుపుతూ రాజకీయాలకు దూరం. హైదరాబాద్ నగరం మణికొండలో కారు బీభత్సం. ఇద్దరికి తీవ్ర గాయాలు. కేసు నమోదు చేసి ఎంక్వైరీలు చేస్తున్న పోలీసులు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.